బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆయన చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి మండలంలో పర్యటించారు. లక్ష్మారెడ్డిగూడ, గాజులగూడ, దోబీపేట్, అలంఖాన్గూడ, ఫతేపూర్, బుల్కాపూర్, మోకిల, ప్రొద్దుటూరు గ్రామాల్లో పర్యటించిన కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ యావత్ భారతదేశం నరేంద్ర మోడీ వెంటే నడుస్తోందని, మోడీ పాలనలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు గణనీయంగా పెరిగాయని అన్నారు. రైతులను ఆదుకోవాలని సబ్సిడీ ఎరువులు అందించడమే కాకుండా పండించే పంటకు మద్దతు ధరను కిసాన్ సన్మాన్ నిధి పథకం ద్వారా పెట్టుబడి సాయం కూడా అందిస్తున్నారని గుర్తు చేశారు. చేవెళ్ల నియోజకవర్గం శంకరపల్లిలో బీజేపీ ఎన్నికల ప్రచారం ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి విస్తృత ప్రచారంతో గ్రామాల్లో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఆశీర్వాద యాత్ర నేను నామినేషన్ ఫైల్ చేయకముందు అన్ని గ్రామాలు తిరిగి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొనే నేను నామినేషన్ ఫైల్ చేస్తానని నిర్ణయం తీసుకున్నా. కానీ ఆశీర్వాద యాత్ర పోయి ఇది ఒక వేవ్ అండ్ క్యాంపెయిన్ తిరిగి అవుతుంది. ఏ ఊరు అయినా మేము కలుస్తాం జాయినింగ్ ఎంపీపీలు, సర్పంచ్లు, మరి వేలాది మంది కార్యకర్తలు జాయిన్ అవుతుండ్రు. నిన్నైతే దాదాపు 2-3 వేల మంది జాయిన్ అయ్యిండ్రు. ప్రతి గ్రామంలో 100-200 అట్లా జాయిన్ అయ్యిండ్రు. ఇంకా ఇక్కడ జాయినింగ్కు టైమే లేదు, కానీ లేకుండా ఇంకెక్కువ మంది కూడా జాయిన్ అవుతుండ్రు. వాళ్ళు మండల్ లెవెల్ మీటింగ్స్ ఉంటాయి, దీని తర్వాత అప్పుడు జాయిన్ అవుతారు. కొంతమంది పోస్ట్ పోన్ చేస్తున్నారు, యాత్రల డిలే అవుతున్నది. ప్రతి దగ్గర యాత్ర కనీసం 2-3 గంటలు డిలే అవుతున్నది. కొన్ని గ్రామాల డబ్బునే పోవాల్సి వస్తుంది. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఒకటే డైరెక్షన్లో బీజేపీ పోతుంది, అది పెరుక్కుంటూ వస్తుంది. ఒకటే డైరెక్షన్లో కాంగ్రెస్ పోతుంది, అది కింద పడుకుంటూ వస్తుంది. ప్రత్యేకంగా జనవరిలో చేసినప్పుడు కొంచెం పోటాపోటీగా ఉండే, కానీ ఇప్పుడు పోటీలే లేవు. ఇక్కడ బీజేపీ ఒక వేవ్ ఉన్నది, మోడీ వేవ్ అనుకోండి. ఇంకా లేకుండా క్యాండిడేట్ అనౌన్స్ చేసినాక ఇంకా మరీ పడిపోయింది గ్రాఫ్. మేమేమో ప్రజలతో తీసుకుంటూ అవతలున్న క్యాండిడేట్ ఎవరో కానీ ఆయన లీడర్ల నుంచి బట్టలాడుతుండు. సరే, వేరే లీడర్లను తీసుకుంటానుకుంటే సరే, వాళ్ళ సొంత లీడర్ను బట్టలాడుతుండు. ఈసారి నాకు సపోర్ట్, ఎందుకంటే అదే వ్యక్తి సొంత వేరే పార్టీలు ఉన్నప్పుడు, అధికార పార్టీలు ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని బాగా ఎంఆర్ఓలను, పోలీసు వాళ్ళని ఎగేసి వాళ్ళని హింసించిండు. వాళ్ళు ఒప్పుకుంటలేరు. అందుకే ఇప్పుడు ఒక కాంగ్రెస్ నాయకుడి నుంచి ఇంకో కాంగ్రెస్ నాయకుడు తిరిగి నాకు సపోర్ట్ అని తిరిగిన పరిస్థితి వచ్చింది. మేమేమో ప్రజలతో తిరుగుతాం. ప్రజా ఆశీర్వాద యాత్ర నేను